స్కోడా కుషాక్ ఫేస్ లిఫ్ట్ లాంచ్ అయిపోయింది, కానీ ప్రైజ్ మాత్రం జస్ట్ ఈరోజే రిలీజ్ చేశారు. సో డస్టర్ ప్రైజ్ కోసం వెయిట్ చేసినట్టున్నారు, చేసి రిలీజ్ చేశారు మొత్తానికి. ఓవరాల్గా వీళ్ళు స్కోడా కుషాక్లో ఏ వేరియంట్ తీసుకుంటే కరెక్టు, ఏ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ, అసలు బేస్ వేరియంట్లోనే అన్ని ఇచ్చేస్తున్నారా? ఎందుకంటే స్కోడా వాళ్ళు బేస్ వేరియంట్ని చాలా మార్చేశారనమాట. పాత కుషాక్కి ఇప్పుడు కొలుచుకుంటే అసలు సంబంధం లేదు. సో అండ్ బేస్ వేరియంట్ కాకుండా ఆటోమేటిక్తో కూడా వీళ్ళు కొంచెం గేమ్స్ ప్లే చేశారు, కొంచెం ట్రిక్ యూస్ చేశారు. ఆ ట్రిక్ ఏంటో చూద్దాం. సో మీకు ఏ వేరియంట్ కరెక్ట్, ఏది వాల్యూ ఫర్ మనీ, అండ్ కాంపిటీషన్తో ఇది ఎలా కంపేర్ అవుతుంది, కలర్ ఆప్షన్స్ ఏంటి, డైమెన్షన్స్, ఇంజిన్ ఆప్షన్స్, వేరియంట్స్, ఇవన్నీ కూడా డీటెయిల్గా చూద్దాం. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చేటైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు ఒకవేళ కార్ బయింగ్ ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే కనుక కార్ మామ కమ్యూనిటీ జాయిన్ అవ్వచ్చు. మన కమ్యూనిటీలో డిఫరెంట్ బ్రాండ్స్ తాలూకా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, లైక్ టాటా మామ, స్కోడా మామ, రెనాల్ట్ మామ, ఇలాగా. సో ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి మీరు కార్ గురించి డిస్కస్ చేయొచ్చు, కొటేషన్స్ షేర్ చేసుకోవచ్చు. తర్వాత మన వీక్లీ జూమ్ కాల్స్ ఉంటాయి, అది అటెండ్ అవ్వచ్చు. కమ్యూనిటీ జాయిన్ అయ్యే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అది యూస్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం స్కోడా కుషాక్లో స్టాండర్డ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకునే ముందు 3 ఇంపార్టెంట్ థింగ్స్ మాట్లాడుకుందాం. ఒకటి వచ్చేసి దీని యొక్క ఇంజిన్ ఆప్షన్స్, తర్వాత డైమెన్షన్స్, తర్వాత కలర్ ఆప్షన్స్. సో స్కోడా కుషాక్లో ఇంజిన్ ఆప్షన్స్ రెండే 2 ఇంజిన్స్ అండి, 2 కూడా టర్బో పెట్రోల్ ఇంజిన్సే. ఒకటి 1 లీటర్ TSI 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, ఇది 1 లీటర్ ఇంజిన్. ఇది జనరేట్ చేసే టార్క్ వచ్చేసి 178 న్యూటన్ మీటర్స్ టార్క్ అనమాట. సో ఇది రెనాల్ట్ డస్టర్ 1 లీటర్ ఇంజిన్తో పోల్చుకుంటే బెటర్ ఉందన్నమాట. తర్వాత ఇది ఇంకో ఇంజిన్ 1.5 లీటర్ TSI 4 సిలిండర్ ఇంజిన్. సో ఇది జనరేట్ చేసే టార్క్ వచ్చేసి 250 న్యూటన్ మీటర్స్ టార్క్. ఇది ఒక డస్టర్తో కంపేర్ చేసుకున్నట్లయితే కొంచెం తక్కువ, అంటే డస్టర్లో 1.3 లీటర్ టర్బో ఇంజిన్తో కంపేర్ చేసుకుంటే తక్కువ జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ వీళ్ళు కొత్తగా 8 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వాడుతున్నారు. అండ్ ఒక 1.5 లీటర్ ఇంజిన్ తీసుకుంటే 7 స్పీడ్ గేర్ బాక్స్ వాడుతున్నారు. అండ్ డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి లెంత్ 4229 mm, విడ్త్ 1760 mm. విడ్త్ కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ చేసుకుంటే వీటి రైవల్స్తో పాటు. హైట్ 1612, హైట్ కూడా కొంచెం తక్కువే. తర్వాత వీల్ బేస్ మాత్రం 2651 mm, ఇది ఆల్మోస్ట్ డస్టర్కి చాలా దగ్గరగా ఉందన్నమాట. సో తర్వాత బూట్ స్పేస్ వచ్చేసి 385 లీటర్స్ విత్ పార్సల్ ట్రే తీస్తే కనుక 491 లీటర్స్ అయితే బూట్ స్పేస్ అయితే దీనికి ఉంది. అండ్ కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే క్లాసిక్ ప్లస్ అంటే బేస్ వేరియంట్ వీళ్ళు ఆఫర్ చేసే కలర్స్ వచ్చేసి కార్బన్ స్టీల్, లావా బ్లూ, క్యాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, చెర్రీ రెడ్, ఇవి ఆఫర్ చేస్తున్నారు. అండ్ సిగ్నేచర్ వేరియంట్లో కలర్ ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే కార్బన్ స్టీల్, లావా బ్లూ, డీప్ బ్లాక్, క్యాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, చెర్రీ రెడ్. సో ఇక్కడ బ్లాక్ అవుట్ యాడ్ అయిందంతే, ఇంకా 2 కలర్స్ మిస్ అవుతున్నాయి. సో ఆ మిగతా 2 కలర్స్ సిమ్లా గ్రీన్, స్టీల్ గ్రే, ఇవి ఆ నెక్స్ట్ వేరియంట్ నుంచి అయితే మనకి దొరుకుతున్నాయి అనమాట. ఇవ్వండి కలర్ ఆప్షన్స్. సో ఇప్పుడు మనం వేరియంట్స్లోకి వెళ్ళే ముందు స్టాండర్డ్ ఫీచర్స్ ఏమొస్తున్నాయో చూద్దాం. సో స్కోడా వాళ్ళు కుషాక్లో స్టాండర్డ్ ఫీచర్స్ బాగా ఇంప్రూవ్ చేశారండి. సేఫ్టీకి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. 6 ఎయిర్ బ్యాగ్స్, ESC ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ప్రోగ్రామ్, ABS విత్ EBD, రోల్ ఓవర్ ప్రొటెక్షన్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్. అసలు రెయిన్ సెన్సింగ్ వైపర్స్ చాలా బ్రాండ్స్ వాళ్ళు దీన్ని టాప్ ఎండ్లో కట్టేస్తారు, కానీ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, రేర్ వైపర్ డిఫోగర్, ఇది కూడా చాలా బ్రాండ్స్ టాప్ ఎండ్లో ఇస్తారు, అది ఇచ్చేశారు. ఆటో డిమింగ్ IRVM. సో ఇవన్నీ కూడా బేసిక్ మోడల్ నుంచే ఇచ్చేస్తున్నారు, అది చాలా మెచ్చుకోదగిన విషయం. సో తర్వాత క్లాసిక్ ప్లస్ వేరియంట్లోకి మనం వెళ్దాం. సో క్లాసిక్ ప్లస్ వేరియంట్లో మనకి దొరికే ఫీచర్స్ ఏంటి అండ్ క్లాసిక్ ప్లస్ ప్రైజింగ్ ఎంత. సో క్లాసిక్ ప్లస్ మనకి ఆన్ రోడ్ ప్రైజ్ హైదరాబాద్ 13.07 lakhs అండి. నేను మాట్లాడుతుంది క్లాసిక్ ప్లస్ మాన్యువల్ గేర్ బాక్స్ 13,07,000 రూపీస్ పడుతుంది హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్. నేను ఎప్పుడు కూడా ఆన్ రోడ్ ప్రైసే మాట్లాడతాను, మొత్తం ఓవరాల్ ఛానల్లో కూడా ఎప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ 16 ఇంచ్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు ఇందులో. సో బేస్ వేరియంట్ నుంచి అలాయ్ వీల్స్ ఇస్తున్నారు, అది మెచ్చుకోదగిన విషయం. ఆటో హెడ్ ల్యాంప్స్, రూఫ్ రైల్స్, తర్వాత 8.89 సెంటీమీటర్స్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇస్తున్నాడు. ఆటో ఏసీ, ఆటోమేటిక్ ఏసీ ఇస్తున్నాడు. సన్ రూఫ్ ఇస్తున్నాడు.
బేస్ వేరియంట్ సన్ రూఫ్ అండి. సో మీరు కుషాక్ సన్ రూఫ్ లేని వేరియంట్ కొనడానికి అవ్వదు. సో ప్రతి వేరియంట్లో కూడా సన్ రూఫ్ ఉందన్నమాట. అడ్జస్టబుల్ రేర్ ఏసీ వెంట్స్ ఇస్తున్నాడు. ఫ్రంట్ ఆర్మ్రెస్ట్ ఆఫర్ చేస్తున్నాడు. అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఇది కూడా మెచ్చుకోదగిన విషయం. ఫస్ట్ బేస్ వేరియంట్ ఇస్తున్నాడు. రేర్ పార్కింగ్ సెన్సర్స్, తర్వాత 7-inch టచ్ స్క్రీన్ కూడా ఇచ్చేస్తున్నాడు, కానీ చిన్నదనమాట. వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, 6 స్పీకర్స్, తర్వాత 100% ఫోల్డబుల్. రేర్ సీట్ వచ్చేసి ఫోల్డబుల్, 60:40 స్ప్లిట్ లేదు కానీ ఫోల్డబుల్ ఇస్తున్నాడు. ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కూడా ఇస్తున్నాడు. ఇక్కడ మిస్ అవుతుంది ఏంటంటే రివర్స్ కెమెరా మిస్ అవుతుంది, అది ఒక్కటే మిస్ అవుతుంది. అదర్వైజ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇచ్చేశాడు. సో బేస్ వేరియంట్ కూడా తీసుకోదగిందే అండి. అయితే మీరు ఒకవేళ మంచిగా డ్రైవ్ చేసే కార్ కావాలి, స్పేస్ ఉండాలి, నాకు ఎక్కువ బడ్జెట్ వెళ్ళకూడదు అనుకుంటే క్లాసిక్ ప్లస్, ఒకవేళ హైవేలో మీ యూసేజ్ ఎక్కువ ఉంటే క్లాసిక్ ప్లస్ మాన్యువల్ వేరియంట్ తీసుకోవచ్చు. 13,07,000కి దొరుకుతుంది ఆన్ రోడ్ ప్రైస్. దీనిలో ఆటోమేటిక్ గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. తర్వాత సిగ్నేచర్ వేరియంట్ మనకి ప్రైస్ చూసుకున్నట్లయితే సిగ్నేచర్ మాన్యువల్ వేరియంట్ 17.81 lakhs. ఇది ఎలా ఉందంటే డైరెక్ట్ జంప్ అండి. క్లాసిక్ ప్లస్కి సిగ్నేచర్ వేరియంట్కి డైరెక్ట్గా 4,74,000 ఎక్స్ట్రా. ఒక్క వేరియంట్కి అంత ఎక్కువ అనేది చాలా అసలు డైజెస్ట్ చేసుకోవడానికి కష్టం ఉంది. అఫ్కోర్స్ ఫీచర్స్ కూడా చాలా ఇచ్చాడు, బట్ నిజంగా 4,74,000 వర్త్ ఫీచర్స్ ఉన్నాయా అంటే చూద్దాం. సో ఇందులో వీళ్ళు ఆఫర్ చేస్తున్న ఎక్స్ట్రా ఏంటంటే TPMS, హిల్ హోల్డ్ అసిస్ట్, 17-inch alloy wheels, స్కోడా బ్రాండింగ్ ఇస్తున్నాడు, షార్క్ ఫిన్ యాంటీనా, కాక్పిట్ 20 cm కాక్పిట్ ఇస్తున్నాడు, రేర్ ఆర్మ్రెస్ట్ ఇస్తున్నాడు, 60:40 ఫోల్డబుల్ స్ప్లిట్ సీట్స్ ఇస్తున్నాడు, ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్ ఆఫర్ చేస్తున్నాడు, టచ్ స్క్రీన్ 10-inch టచ్ స్క్రీన్ ఆఫర్ చేస్తున్నాడు, తర్వాత AI అసిస్టెంట్ ఇస్తున్నాడు, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైర్లెస్ ఛార్జింగ్, 2 Type-C ఛార్జింగ్ పోర్ట్స్ ఫ్రంట్ రేర్ రెండిట్లో ఇస్తున్నాడు, తర్వాత కూల్డ్ గ్లో బాక్స్ ఆఫర్ చేస్తున్నాడు, రేర్ కెమెరా ఇస్తున్నాడు, క్రూజ్ కంట్రోల్ ఆఫర్ చేస్తున్నాడు, LED హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్. ఓకే, ఇందులో ఆల్మోస్ట్ ఫీచర్స్ అన్నీ చాలా బాగా ఇచ్చాడండి. ఫీచర్స్ అయితే చాలా మటుకు ఇచ్చేసాడు. బట్ 17.81 lakhs అంటే 17,81,000 rupees, ఆల్మోస్ట్ 18 lakhsకి వెళ్ళిపోతుంది. సో అండ్ క్లాసిక్ ప్లస్తో పోల్చుకుంటే ప్రైస్ అయితే ఎక్కువే ఉంది. సో ఈ వేరియంట్ ఏంటంటే సిగ్నేచర్ వేరియంట్ ఏంటంటే మీరు ఒక స్కోడా ఫ్యాను, స్కోడా కంపెనీ గ్రోత్కి మీరు కాంట్రిబ్యూట్ చేయాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ వేరియంట్ కొనొచ్చు. ఎందుకంటే ఈ వేరియంట్ ప్రైజింగ్ అయితే చాలా ఎక్కువ పెట్టాడు. ఇది మీకైతే బెనిఫిషియల్ కాదు, బట్ ఈ ఫీచర్స్ అన్నీ నాకు కావాలి, గ్యారంటీగా ఉండాల్సిందే అనుకుంటే తీసుకోవాలి. బట్ ద ప్రైజింగ్ ఈజ్ క్వైట్ హై అండి. నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి మనకి ప్రెస్టీజ్ వేరియంట్. సో ప్రెస్టీజ్ వేరియంట్ ఇందులో వచ్చే ఫీచర్స్ ఏంటో చూసే ముందు ప్రైస్ చూద్దాం. ప్రెస్టీజ్ వేరియంట్ 20.48 lakhs ఆన్ రోడ్ ప్రైస్. సో ఇది సిగ్నేచర్ వేరియంట్తో మనం పోల్చుకుంటే 2.67 lakhs ఎక్స్ట్రా పెడుతున్నాం. ఆ 2.67 lakhsకి ఎక్స్ట్రా ఏం దొరుకుతుందంటే యాంటీ థెఫ్ట్ అలారం, అలాయ్ వీల్స్ కొంచెం డిఫరెంట్ అనమాట. ఇవి 17-inch సిగ్నేచర్లో కూడా ఉన్నాయి, బట్ ఇందులో అలాయ్ వీల్స్ కొంచెం వేరే స్టైల్ ఇస్తున్నారు. లెదర్ సీట్స్ ఇస్తున్నాడు, 10-inch కాక్పిట్ ఉంది, పెనరామిక్ సన్ రూఫ్. ఈ కింద వేరియంట్స్లో చిన్న సన్ రూఫ్ ఉంది, సింగిల్ పెయిన్ సన్ రూఫ్. ఇది మాత్రం పెనరామిక్ సన్ రూఫ్ ఇస్తున్నాడు. ఎలక్ట్రికల్లీ హైట్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్, తర్వాత వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ ఇస్తున్నాడు, రేర్ సీట్ మసాజర్ ఇస్తున్నాడు, స్కోడా సౌండ్ సిస్టము, డోంగల్ కనెక్టివిటీ. పర్వాలేదు, 2.67 lakhsకి ఓకే. మీరు మీ ఫ్యామిలీని కూడా హ్యాపీగా ఉంచాలనుకుంటే అండ్ ఈ కొన్ని ఫీచర్స్ మీరు తీసుకోవాలంటే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ ఇలాంటివన్నీ కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. అంటే ఇట్స్ నాట్ యాజ్ కాస్ట్లీ యాజ్ ద సిగ్నేచర్ వేరియంట్, బట్ ఓకే. అండ్ ఇక్కడ మనం మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ 3 వేరియంట్స్లో కూడా మనకి ఇంకా 2 వేరియంట్స్ ఉన్నాయండి. స్పోర్ట్ లైన్ ఒకటి, తర్వాత మాంటీ కార్లో. ఇవి కొంచెం ఫ్యాన్సీగా చేంజెస్, అంటే ఓన్లీ లుక్స్ పరంగా చేంజెస్ ఉంటాయి తప్పితే ఇంకెక్కువ చేంజెస్ ఉండవు. సో ఇప్పుడు మన మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంతవరకు నేను మీకు చెప్పిన ప్రైజెస్ అన్నీ కూడా 1 liter టర్బో ఇంజిన్ అండి. సో 1.5 liter టర్బో ఇంజిన్ అయితే ప్రెస్టీజ్లో ఉంది, అది 22.99 lakhsకి దొరుకుతుంది. అండ్ మాంటీ కార్లో ఎడిషన్ ఒకటి ఉంటుంది, అది 23.23 lakhsకి అయితే దొరుకుతుంది. సో మీకు ఆ ప్రెస్టీజ్ 1.5 liter ఇంజిన్ యాక్చువల్గా మీకు ఆ ఒక్క వేరియంట్లోనే దొరుకుతుంది. సో 1.5 liter ఇంజిన్ మీకు ఓన్లీ ప్రెస్టీజ్ తర్వాత మాంటీ కార్లో ఎడిషన్లో మాత్రమే
దొరుకుతుందన్నమాట. ఒక లిమిటెడ్ ఎడిషన్ టైప్లో పెట్టారు. ఇక్కడ ఇంకా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒకసారి ఆటోమేటిక్ వేరియంట్స్ని మనం కంపేర్ చేయాలి. సో ఆటోమేటిక్ ప్రైజింగ్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇందాక మీకు చెప్పాను స్కోడా వాళ్ళు జిమ్మిక్కులు చేశారని చెప్పేసి. సో ఇక్కడ మనం ఆటోమేటిక్ ప్రైజింగ్ మనం చూసుకున్నట్లయితే క్లాసిక్ ప్లస్ మాన్యువల్ 13.07 lakhs, క్లాసిక్ ప్లస్ ఆటోమేటిక్ ఏమో 15.5 lakhs. సో ఇక్కడ మాన్యువల్కి ఆటోమేటిక్కి డిఫరెన్స్ వచ్చేసి 2,43,000 rupees. సో ఇది క్లాసిక్ ప్లస్. సో ఇక్కడ సిగ్నేచర్ మాన్యువల్కి సిగ్నేచర్ ఆటోమేటిక్కి డిఫరెన్స్ చూసుకుంటే సిగ్నేచర్ మాన్యువల్ 17,81,000, సిగ్నేచర్ ఆటోమేటిక్ వచ్చేసి 19,02,000 rupees. సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి సిగ్నేచర్ మాన్యువల్కి ఆటోమేటిక్కి 1,20,000. సో ఇది చాలా అన్యాయంగా ఉంది. క్లాసిక్ ప్లస్లో మాత్రం క్లాసిక్ ప్లస్ మాన్యువల్కి ఆటోమేటిక్కి వాళ్ళు ఇచ్చిన డిఫరెన్స్ 2.43 lakhs, ఆల్మోస్ట్ డబుల్ వేసుకున్నారు. అండ్ సిగ్నేచర్ మాన్యువల్కి సిగ్నేచర్ ఆటోమేటిక్కి 1,20,000 అనమాట. సో సిగ్నేచర్ మాన్యువల్ వేరియంట్ తీసుకునే బదులు సిగ్నేచర్ ఆటోమేటిక్ వేరియంట్ తీసుకోవడం చాలా చాలా బెస్ట్ అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు మనకి. అండ్ క్లాసిక్ ప్లస్ ఆటోమేటిక్ తీసుకునే బదులు క్లాసిక్ ప్లస్ మాన్యువల్ తీసుకోవడం చాలా చాలా బెటర్ అని చెప్పేసి స్కోడా కంపెనీ వాళ్ళు చెప్తున్నట్టు అవుతుంది. తర్వాత ప్రెస్టీజ్ వేరియంట్ చూసుకుంటే 20,48,000, ఇది మాన్యువల్ గేర్ బాక్స్ది ప్రైజింగ్. అదే ప్రెస్టీజ్ ఆటోమేటిక్ ప్రైజింగ్ 21,45,000. సో ఇక్కడ మాన్యువల్ గేర్ బాక్స్కి ఆటోమేటిక్కి 93,000 మాత్రమే డిఫరెన్స్ ఉందన్నమాట. సో ప్రెస్టీజ్ వేరియంట్లో కూడా ఆటోమేటిక్కే బాగా వాల్యూ ఫర్ మనీ ఉంది. సో ఓవరాల్గా స్కోడాలో క్లాసిక్ ప్లస్ మాన్యువల్ ఈజ్ వాల్యూ ఫర్ మనీ అండ్ రిమైనింగ్ వేరియంట్స్ ఆటోమేటిక్ మాత్రమే వాల్యూ ఫర్ మనీ ఉందండి. ఇది నా కంక్లూజన్, లైక్ ఇట్స్ మై రికమెండేషన్ అండ్ నా ఒపీనియన్. సో మీకేమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఐ వుడ్ లైక్ టు హియర్ యువర్ కామెంట్స్. అండ్ స్కోడా కుషాక్ని ఏ కార్కి కాంపిటీటర్గా మీరు చూస్తున్నారు అనేది కూడా కామెంట్ పెట్టండి. ఐ వుడ్ లైక్ టు నో అబౌట్ ఇట్. ఎంతవరకు చూసారంటే నా కంటెంట్ మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కార్ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉంటే కనుక కార్ మామ కమ్యూనిటీని జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ స్కోడా కుషాక్ గురించి ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.